కూటమి సర్కార్ వస్తే వాలంటీర్లను తీసేస్తుందని పెన్షన్ల పంపిణీ ఆగిపోతుందంటూ ఎన్నికల ముందు వైసీపీ గగ్గోలు పెట్టింది. కూటమి ప్రభుత్వమే వచ్చింది, వాలంటీర్లను పక్కన పెట్టింది. కానీ పెన్షన్ల పంపిణీ మాత్రం ఆగలేదు. వాలంటీర్లు లేకపోయినా ఏడాదిగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కంటే సజావుగా సాగుతుంది. గత జూన్ నుంచి వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయడం లేదు. అయినా ప్రతి నెల 1వ తేదీ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారు. ఈ నెలలో పెన్షన్ను ఒక రోజు ముందుగానే మే 31న పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఒక్క రోజులోనే 92% పూర్తి చేశారు. పెన్షన్ను 3000కు పెంచుతామన్న హామీని జగన్ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లకు నెరవేరిస్తే 4000కు పెంచుతామన్న మాటను చంద్రబాబు సీఎం అయిన వెంటనే నిలబెట్టుకున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే జగన్ సర్కార్కు చంద్రబాబు ప్రభుత్వానికి పాలనలో తేడా చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనని అంటున్నారు. వాలంటీర్లను తొలగించడం వల్ల ప్రజలకు ఏ సేవలు కూడా నిలిచిపోలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్దారులతో చంద్రబాబుకు టీడీపీకి విడదీయరాని బంధం ఉంది. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎన్టీఆర్దే. మొదటిసారిగా ఎన్టీఆర్ హయాంలో 75 పెన్షన్ మంజూరు చేశారు. తర్వాత వైఎస్ హయాంలో 200 చేయగా చంద్రబాబు 2000కు, దివ్యాంగులకు 3000కు పెంచారు. 2019 ఎన్నికల ముందు పెన్షన్ 3000కు పెంచుతామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ఏటా 250 పెంపు అంటూ మెలికపెట్టింది. అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. 5 ఏళ్లకు 3000 పెంచింది. జగన్ మాట తప్పడంతో ఒక్కో పెన్షన్దారు 13,500 నష్టపోయారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 4000కు పెంచారు. టీడీపీ పాలనలోనే పెన్షన్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ఎండియూ వ్యవస్థ రద్దయింది. రేషన్ కార్డులు కలిగి ఉన్న 1.46 కోట్లకు పైగా కుటుంబాలకు తిరిగి 29,796 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తుంది. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేయనున్నారు. ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. లబ్దిదారులు 15వ తేదీలోపు ఎప్పుడైనా తమకు తీరిక దొరికినప్పుడు సమీప రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. రేషన్ షాపులకు రాలేని దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్ డీలర్లు వారి ఇళ్ల వద్దకే సరుకులను అందిస్తారు. షన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని ప్రభుత్వం పునరుద్దరించడంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ జరిగింది. డీలర్లు రేషన్ షాపులను పూలతో అలంకరించారు. స్థానిక కూటమి నాయకులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా సరుకుల పంపిణీని ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా కార్డుదారులు సరుకులు తెచ్చుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపు 1,00,000 మందికి పైగా రేషన్ తీసుకున్నారు. జగన్ గొప్పగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీతో తిప్పలు తప్పలేదు. ఇంటింటికి సరుకులు సరఫరా చేయకుండా ఎక్కడో వీధి చివర్లో వాహనాన్ని నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో డోర్ డెలివరీ కాస్త వీధి డెలివరీగా మారింది. వాహనం ఎప్పుడు వస్తుందోనని పనులు మాని పడిగాపులు కాయాల్సి వచ్చేది. వాహనం వచ్చినప్పుడు కార్డుదారులు అందుబాటులో లేకుంటే ఇక ఆ నెలకు సరుకులు పొందే అవకాశం కోల్పోయినట్టే, లేదా వాహనం ఎక్కడుందో అంటూ వీధుల వెంట తిరగాల్సిన దుస్థితి. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు రద్దయిపోతాయన్న భయంతో కూలి పనులు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరీ రేషన్ వాహనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అందరికీ పంపిణీ చేయకపోవడంతో మిగిలిపోయిన బియ్యాన్ని కూడా పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు రాసుకుని కాజేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి తాడేపల్లి బిగ్ బాస్ అని దర్యాప్తులో అన్ని వేళ్లు ఆయన వైపే చూపుతున్నాయని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో పలు విషయాలు బయటపడుతున్నాయని, మాజీ సీఎం జగన్ కు కళ్లు చెవులుగా వ్యవహరిస్తున్న కీలక వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారని అన్నారు. మహానాడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడున్న వ్యర్థాలను కార్పొరేషన్ సిబ్బందితో శుభ్రం చేయించే పనులు చేపట్టారు. ఇక లిక్కర్ స్కామ్ లో దొరికిన జగన్ అనుయాయులు బిగ్ బాస్ పేరు చెప్పేందుకు భయపడుతున్నారని అన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా సిట్ దర్యాప్తు బృందం తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకోనుందని చెప్పారు. బిగ్ బాస్ ను పట్టుకునేందుకు పోలీసులు తాడేపల్లి గోడలు దూకరని, చట్ట వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా వ్యవహరించరని అన్నారు. జగన్ అర్ధరాత్రి ధైర్యంగా నిద్రపోవచ్చని చెప్పారు. దర్యాప్తు చట్ట ప్రకారం జరుగుతుందని తెలిపారు. కాగా కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు కనీవిని ఎరగని రీతిలో విజయవంతమైందని, అది చూసి వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని పట్టాభి వ్యాఖ్యానించారు.
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన మంత్రి లోకేష్ పైన విష ప్రచారం చేస్తున్నారన్నారు. కడపలో నిర్వహించిన మహానాడు ప్రదేశంలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయాలని సీఎం మంత్రి లోకేష్ చెప్పడంతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు. రేషన్ వాహనాలు వాలంటీర్ల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ లో స్పందించారు. రేషన్ వాహనాలను నిలిపివేయడంలో విమర్శలు గుప్పించారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్లు కాదా? 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలను రోడ్డున పడివేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. వాలంటీర్లను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు 10,000 ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకొని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్దాలు ఆడుతూ వారిని రోడ్డు మీద నిలబెట్టారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని జగన్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఏపీలో మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. కానీ చాలా చోట్ల ఉదయం 10 గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే రాత్రి 10 తర్వాత కూడా మరో అరగంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక బార్లైతే అధికారిక పనివేలకు ఎప్పుడో మంగళం పలికాయి. ఏ సమయంలో వెళ్లినా మద్యం దొరుకుతుంది అనే స్థాయిలో అనధికారికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ ఉల్లంఘనలపై ప్రభుత్వం సీరియస్ అయింది. 5 రోజుల కిందట ఉన్నతాధికారులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు. నిఘా అంటే ఏదో మాటల్లో చేశామన్నట్టు కాకుండా ఆధారాలు కూడా ఉండాలని అధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు షాపులు, బార్ల పనివేళలు ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో కానిస్టేబుల్లను పంపి ఫోటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డినేటెడ్ సమయం రికార్డు అయ్యేలా ఫోటోలు తీసి కానిస్టేబుళ్లు స్టేషన్ల సీఐలకు పంపుతున్నారు. వారు వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. 10వ తరగతి ఫలితాల రీవాలిడేషన్ పై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వాదనలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో ఏటా రీకౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20% మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30,000 మందిలో 11,000 మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పేపర్ల మూల్యాంకనంలో చిత్తశుద్ది ఎంతుందో అర్థమవుతుంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? వాస్తవానికి ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, పేపర్లు దిద్దలేని నాటి వైసీపీ ఫెయిల్ అయింది. ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్లే. దీనిపై వెంటనే విచారణ చేయండి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఉచితంగా వెరిఫికేషన్ చేయండి అని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో జరిగిన మొత్తం నష్టమెంతో తేల్చడానికి రంగం సిద్దమైంది. పూణేకు చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల బృందాలు మరోసారి శ్రీశైలం వస్తున్నాయి. అత్యాధునిక కెమెరాల సాయంతో భూగర్భ జలాల్లో వీడియోలు తీయనున్నాయి. జలాశయానికి ఏర్పడిన నష్టాన్ని సమూలంగా తెలుసుకుంటే అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి ఆస్కారం ఉంటుందని జలవనరుల శాఖ భావిస్తోంది. ఇప్పటికే అక్కడ కేంద్ర జల సంఘం, CWPRS బృందాలు పర్యటించి పంచ్ప్లూ, ఆప్రాన్, అప్రోచ్ రోడ్డు, ఎత్తిపోతల పథకంతో పాటు డ్యాం పునాదుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సిలిండర్లు తదితరాలను కూలంకషంగా పరిశీలించాయి. మొత్తం 62 సిలిండర్లలో 22 దెబ్బతిన్నాయని తేల్చాయి. ప్లంచ్ పూల్ కంటే ఆప్రాన్ దెబ్బతినడం వల్లే అత్యధిక నష్టం జరుగుతుందని CWPRS బృందం పేర్కొంది. ఆప్రాన్ ఏ మేరకు దెబ్బతిందో తెలుసుకునేందుకు వీలుగా డ్రిల్లింగ్ తో రంధ్రాలు చేయాలని, ఆ శబ్దం ద్వారా డ్యాం పటిష్టతను అంచనా వేయవచ్చని తెలిపింది. CWPRS శాస్త్రవేత్తల బృందాలు బుధవారం తర్వాత శ్రీశైలం డ్యాం పరిశీలనకు వస్తాయని సమాచారం ఇచ్చాయి. వీరితో పాటు విశాఖకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ కూడా అత్యాధునికమైన కెమెరాల సాయంతో అండర్ గ్రౌండ్ వాటర్ లో వీడియోలు తీస్తుంది. కింద పునాది భాగంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయి. డ్యాం పటిష్టానికి ఏర్పాటు చేసిన 62 స్టీల్ కాంక్రీట్ సిలిండర్లలో 22 దెబ్బతిన్నాయి. మిగిలిన సిలిండర్లు కూడా ఏ మేరకు దెబ్బతిన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. వీటిని పరిశీలించాక ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా మరమ్మతులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో వర్షాకాలాన్ని తలపించేలా మంచి వర్షాలు కురిశాయి. 5 రోజుల క్రితం రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత కోస్తాలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడం, ఇంకా బంగాళాఖాతంలో వాయుగుండం వర్షాలు ఎక్కువగా కురవడానికి దోహదపడ్డాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలిపి మే నెలలో 55.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 137.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 148% ఎక్కువ అన్నమాట. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 25 జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే 100 నుంచి 200% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 125.6 మిల్లీమీటర్లు నమోదైంది. మార్చి నుంచి మే నెల వరకు 3 నెలల కాలాన్ని రుతుపవన ముందస్తు కాలంగా పరిగణిస్తారు. మార్చి తర్వాత ఎండలు పెరిగి వాతావరణ అనిశ్చితితో పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తుంటాయి. ఈ ఏడాది మార్చిలో ఎండలు పెరిగినా వర్షాలు కురవలేదు. ఏప్రిల్లో కొద్ది ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2వ వారం వరకు దాదాపు అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత వర్షాలు పలు జిల్లాలకు విస్తరించడంతో ఆ నెలలో 35.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయినా పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పట్టడంతో ఎండ తీవ్రత కొనసాగింది. మే నెలలో ఎండల కారణంగా వాతావరణ అనిశ్చితి నెలకొని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హిందూ మహాసముద్రంలో వర్షాలు కురిసే మేఘాలు ఎక్కువగా ఆవరించడంతో అటు నుంచి తేమగాలులు దక్షిణ భారతదేశం వరకు వ్యాపించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా రావడానికి, రాష్ట్రంలో వర్షాలు పెరగడానికి అవి కూడా కారణమని వాతావరణ అధికారులు తెలిపారు. మే నెలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవడం అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణ తర్వాత 2-3 రోజులు కురిసిన వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారింది. దీనికి తోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఒక్కసారిగా ఎండ, వేడి వాతావరణం పెరిగింది. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. కాగా సోమవారం అల్లూరు, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ యోచిస్తుంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పదవి విరమణ వయసు పెంపు, సాధారణ బదిలీల అంశాల్లో కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికలోని అంశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారు ప్రస్తావించిన డిమాండ్లను బట్టి విక్రమార్క సీఎంకు, మంత్రులకు వివరించారు. దీనిపై ఈ నెల 5న జరిగే కేబినెట్ భేటీలో చర్చించాలని, సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ప్రభుత్వ ఉద్యోగుల అన్ని డిమాండ్లపై ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం 2 రకాల ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సర్కార్పై ఆర్థిక భారం ఉండడం, దీనికి తోడు ఈ ఒక్క ఏడాదే 8,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానుండడంతో మరింత భారం పడకుండా ఉద్యోగుల పదవి విరమణ వయసును ఏడాది పాటు పెంచితే మంచిదని కొందరు మంత్రులు సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టడం ప్రభుత్వం మొదటి ఆలోచనగా ఉంది. ఇక రెండోది పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డీఏల్లో ఎన్నిటిని ప్రకటించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ నాయకులందరికీ అభినందనలు తెలిపారు.
ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గాల ఖరారుపై ఏఐసీతో మాట్లాడేందుకు త్వరలో సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణ మంజూరు పత్రాల అందజేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాస్తవానికి సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈ నెల 9 వరకు లబ్దిదారులకు ఈ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటి పంపిణీకి సంబంధించి ఆదివారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. ఎట్టకేలకు సోమవారం జరగాల్సిన రుణ మంజూరు పత్రాల అందజేత విషయంపై ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వాయిదా వేసినట్లు ప్రకటించారు. రాజీవ్ యువ వికాసానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు పథకం అందకుండా చూడాలన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయని మంత్రులు సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్దిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికి రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ది చేకూరవద్దని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా ఈ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు వచ్చే సందేహాల నివృత్తికి కృత్రిమ ఏఐతో పనిచేసే వాట్సాప్ చాట్బాట్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే ఏఐ సమాధానమిస్తుంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా ఇప్పటి వరకు 2 విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామన్న మంత్రి సోమవారం నుంచి మిగిలిన 97 కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం అమలులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూడాలని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ విధానంపై 94% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. తొలి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మే 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల సాధారణం కంటే 3,000 డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని స్పష్టం చేశారు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బుల కోసం బీఆర్ఎస్ లో గొడవలు జరుగుతున్నాయని, వాటితో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన విజయాలకు సంబంధించి వర్క్షాప్ నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతం కాగా కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతం అయిందని విమర్శించారు. వందలాది మంది బలిదానంతో తెలంగాణను సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికా అని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. ఈ 2 ప్రభుత్వాల వైఖరి వల్ల 10 లక్షల కోట్ల అప్పు అయిందని, ఒక్క సింగరేణికే సర్కారు 42,000 కోట్లు బాకీ ఉందని పేర్కొన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ పాకిస్తాన్తో యుద్ధం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీల అమలు ఏమైందో రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇన్నాళ్లు అమెరికాలో ఉండగా తాను సిట్ ముందుకు వస్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నెల 5న సిట్ను కలుస్తానని ఆ లేఖలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ముందు భారత్కు రావాలని, విచారణకు సహకరించాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు అండర్ టేకింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తారని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికారులతో న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతున్నారు.
వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. పాస్పోర్ట్ జారీ అయిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. ఆ మేరకు ప్రభాకర్ రావుపై బలవంతపు చర్యలొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తమ వాంగ్మూలాల్లో ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారనుంది. ఆయన వాంగ్మూలంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ కోణం పెద్దగా బహిర్గతం కాకున్నా పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇస్తే ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకున్నారా, ఒకేలా అత్యవసరంగా ఫోన్లు ట్యాప్ చేస్తే ఆ తర్వాత 7 రోజుల్లో లిఖితపూర్వకంగా హోంశాఖ కార్యదర్శికి చెప్పారా అనే కోణాల్లో ప్రభాకర్ రావును విచారించే అవకాశాలున్నాయి. యునైటెడ్ ఫ్రంట్ యూపీఎఫ్ ఇకపై తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశమై యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కన్వీనర్గా బొల్లా శివశంకర్, కోఆర్డినేటర్గా ఆలకుంట హరి, సలహాదారుగా రామచంద్రరావు, మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజ్లో పెట్టే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారమయ్యేందుకు పోరాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలోని డల్లాస్ నగరానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొంటారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి డల్లాస్ కు భారీగా గులాబీ నేతలు తరలివచ్చారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతలు, పదుల సంఖ్యలో పార్టీ యువ నేతలు సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చారు. వీరంతా నిన్న కేటీఆర్ కు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నేతలు, ఎన్ఆర్ఐలతో ఇవాళ సమావేశమైన కేటీఆర్ సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వారందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్దమని పలుమార్లు ప్రకటించినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నరమేధాన్ని చంద్రకుమార్ అన్నారు. మధ్య భారతంలో ఉన్న ఖనిజ వనరులను అపారమైన సహజ సంపదను కార్పొరేటర్లు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. అందులో భాగంగానే మావోయిస్టుల పేరుతో లేదా ఆదివాసులను ఎన్కౌంటర్లు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 106 బస్తాల పచ్చిరొట్ట విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం తరిగొప్పల ఆగ్రో సేవా కేంద్రం నుంచి అక్రమంగా తరలించి తొర్రూరులో నిల్వ చేసి ఏపీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వీటిని పట్టుకున్నారు. విత్తనాలతో పాటు 2 వాహనాలను స్వాధీనం చేసుకుని 5గురిపై కేసు నమోదు చేశారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల అవగాహనతో జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం సరఫరా చేసే అసలైన విత్తనాలను మాత్రమే రైతులు వినియోగించుకోవాలని ఎస్పీ రామ్నాథ్ విజ్ఞప్తి చేశారు. అక్రమంగా తరలిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ మరియు సిబ్బందికి రివార్డులు అందజేశారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, వర్షాలకు ముందే ధాన్యం తరలింపు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని కల్వకోల్ గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. లారీల కొరత లేదని, తేమ శాతం 17 వరకు ఉన్నా వెంటనే తూకం వేసి లారీలకు ఎక్కించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి ముందుగా రావడం వల్ల రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ వాతావరణ మార్పుకు అనుగుణంగా వడ్లు తడిచిపోకుండా టార్ప్లిన్ కవర్లు కప్పి ఉంచాలని కలెక్టర్ సూచించారు.
వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ నేత అక్రమ మైనింగ్ పై వివరాలు చెప్పేందుకు తర్జన భర్జనలు పడ్డ పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. దోమ మండలం దిర్సంపల్లి వద్ద పరిమితికి మించి మైనింగ్ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి. అసలు నిందితుడు బీఆర్ఎస్ నేత నాగిరెడ్డి, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపిన సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిలో 6గురిని రిమాండ్కు తరలించామని తెలిపారు. దిర్సంపల్లి వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని స్టోన్ క్రషర్ నడిపిస్తున్న నాగిరెడ్డి అనే వ్యక్తి అధికంగా తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో మైనింగ్ కు సంబంధించిన వాహనాలు సీజ్ చేశారు. దీనిపై అధికారులు ఎట్టకేలకు నోరు విప్పారు. పరారీలో ఉన్న నాగిరెడ్డితో పాటు మరో 2 కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో చేస్తున్న ప్రసంగాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలకు ప్రధాని దూరంగా ఉంటూ శత్రువుపై దృష్టి సారించాలని సూచించారు. బెంగళూరులో ఖర్గే మాట్లాడుతూ మోదీ ఇచ్చే ప్రతి ప్రకటనకు తాను స్పందించాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే ఇటీవల ఆయన ఇస్తున్న బహిరంగ ప్రకటనలు, రాజకీయాల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని తాను ఒక సూచన చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతానికి కొంతకాలం ఆయన ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటూ దేశంపై దృష్టి సారించాలని అన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు. దానికి బదులుగా శత్రువుపై దృష్టి సారించాలని సూచించారు. సాయుధ బలగాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఖర్గే చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార డీఎంకే ప్రచార శంఖారావాన్ని పూరించింది. మదురైలో నిర్వహించిన డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. వచ్చే 2 మాసాల్లో డీఎంకే సభ్యులు కనీసం 30% మేర ఓటర్లను ఎన్రోల్ చేయించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భాజపాతో మళ్లీ పొత్తు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకేపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నా డీఎంకే పూర్తిగా భాజపా కంట్రోల్లోకి వెళ్లిపోయిందని, ప్రతిపక్ష నేత పళనిస్వామి రాష్ట్రాన్ని భాజపా చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది ఎప్పటికీ జరగదన్నారు. భాజపా కూటమి అధికారంలోకి వస్తే మతం, కుల ఆధారిత మత హింసను రెచ్చగొట్టి ప్రజల్ని అన్ని రకాలుగా విభజిస్తారని సీఎం వ్యాఖ్యానించారు. పిల్లలను చదువుకోనివ్వరని, పారిశ్రామిక వృద్ధి ఉండదని, హిందీని బలవంతంగా రుద్దడం ద్వారా తమిళనాడు ప్రత్యేకతలను నాశనం చేస్తారని ప్రజలకు వివరించాలని డీఎంకే శ్రేణులకు సూచించారు. వారికి తగిన సమాధానం ఇవ్వాలంటూ టీవీకే చీఫ్ సినీ నటుడు విజయ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా సీఎం వ్యాఖ్యానించారు. శ్రేయస్ అయ్యర్ భారత క్రికెటర్గా ఐపీఎల్లో అద్భుతమైన రికార్డు సృష్టించాడు. అతను 3 వేర్వేరు జట్లను కెప్టెన్ గా నడిపించి ఐపీఎల్ ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా చరిత్ర నెలకొల్పాడు. శ్రేయస్ 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా నియమితులయ్యాడు. 2020 ఐపీఎల్ సీజన్లో అతని నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్ కు చేరింది. లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 విజయాలతో 3వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్ ను ఎదుర్కొన్నారు. క్వాలిఫైర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి ఫైనల్ కు చేరిన ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచింది. 2022లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు శ్రేయస్ ను కెప్టెన్ గా తీసుకుంది. 2024 ఐపీఎల్ సీజన్లో అతని నాయకత్వంలో కేకేఆర్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 3 ఓటములు, 2 నో రిజల్ట్స్ తో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కేకేఆర్ కు 3 ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఈ సీజన్లో శ్రేయస్ 351 రన్స్ చేసి మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు.